హలో అండి. వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఇదైతే దేవీ నవరాత్రుల్లో రెండవ రోజండి. మేమైతే గాయత్రి మాత గుడికైతే వెళ్ళామండి. పొద్దున్న ఇంట్లో పూజ చేసేసుకున్నాను. సాయంత్రం 5 గంటలకు నేనైతే గుడికి వెళ్ళానండి. వెళ్ళేటప్పుడు మా ఇంటి దగ్గర ఒక పాప ఉంటుంది. అత్త అత్త అంటుంది. నాతోనే వచ్చిందనమాట. ఆ పాపను తీసుకుని అయితే వెళ్ళామండి. పెద్ద పాప నేను వెళ్ళాము. ఫస్ట్ డేనేమో చిన్న పాప నేను వెళ్ళామన్నమాట. అయితే ఈ గాయత్రీదేవి టెంపుల్ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి. ఇదిగోండి ఇక్కడ ఏమో ఈ రెడ్ కలర్లో కనిపిస్తోంది కదా, ఇక్కడ హోమశాల అండి. ఇది ఇక్కడ హోమం చేస్తారండి. ప్రతిరోజు హోమం అయితే చేస్తారండి. అక్కడ మనకి హోమం విభూది కూడా ఉంటుంది, మనం పెట్టుకోవచ్చండి. అయితే ఇప్పుడు ధ్వజస్తంభం చూడండి ఎంత హైట్గా ఎలా కట్టారో, చాలా బాగుంటుందన్నమాట. పక్కనే ఈ కాంపౌండ్లోనే శివాలయం కూడా ఉంటుంది. ఇదిగోండి గాయత్రి మాత కనిపిస్తోంది చూడండి. పర్మిషన్ అయితే లేదు కానీ మేము తీసాము. అయితే హంస ఉంది కదా, గాయత్రి మాత వాహనం ఏదైతే ఉందో అది మామూలుగా గుమ్మం బయట ఉంటుంది కదండి, అది లోపలే ఉంటుందండి. చాలా బాగుంటుంది. మనం లోపలికి వెళ్ళడానికి అయితే పర్మిషన్ లేదు. అయ్యవారు అక్కడ గుమ్మంలోనే కూర్చొని మనకి బొట్టు పెట్టి ప్రసాదం ఇస్తారనమాట. ఇదిగోండి ఇక్కడ పందిరి వేశారు కదా, ఇక్కడైతే అమ్మవారి పటము కలశం అది పెట్టి దేవి నవరాత్రులు పూజ చేస్తారనమాట. అయితే ఈ గుడి యొక్క విశేషం ఏంటంటే, ఇందులో వేద పాఠశాల ఉందండి. మొత్తం వేదం నేర్పిస్తారు కదా మనకి పిల్లలకి, అది ఉందన్నమాట. అయితే సాయంత్రం పూట, పొద్దున పూట, మధ్యాహ్నము వాళ్ళు వస్తారండి. మనము వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తే చాలా ముచ్చటేస్తుందన్నమాట. అంటే ఒక 15-20 మంది వరకు వచ్చేసి వేదం పఠిస్తూ ఉంటారు కదా, మనకైతే అక్కడే కూర్చోబుద్ధి అవుతుందండి. ఇదిగోండి వీళ్ళే అనమాట వేదం నేర్చుకునే వాళ్ళు. మొత్తం మీద ఈ రెండవ రోజు అయితే చాలా ప్రశాంతంగా జరిగిందండి. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో అమ్మవారికి కేసరి నైవేద్యం పెట్టి ఇంట్లో మళ్ళీ పూజ చేసుకున్నానండి. కనకధార చదువుకున్నాను. ఈ దేవీ నవరాత్రులు ఇలా ప్రశాంతంగా జరుగుతున్నాయండి. థ్యాంక్ యూ.